సభాధ్యక్షులు పెద్దలు నాసరయ్య గారికి, కార్తీక వన సమారాధనకి విచ్చేసిన కుటుంబ సభ్యులకి, కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కోడెల శివప్రసాదరావు గారు ఏ ఆలోచనతో అయితే అందరం కలిసికట్టుగా ఉండాలి, అందరం ఒకరికొకరు అండగా ఉండాలి, అందరం కలిసి సమాజంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అందరికీ చేయూతనివ్వాలని చెప్పి కోడెల శివప్రసాదరావు గారు వెలిగించిన జ్యోతిని సంవత్సరాలుగా అఖండ జ్యోతిగా వెలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సంవత్సరంలో కార్తీక మాసం వచ్చిందంటే కోడెల శివప్రసాదరావు గారికి ఒక ఆనందం, కోడెల శివప్రసాదరావు గారికి ఒక ఉత్సాహం. ఏ పదవిలో ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కార్యక్రమం మాత్రం జరపాలి, అందరినీ కలుసుకోవాలి, అందరం ఒకరికొకరికి అండగా నిలబడాలని చెప్పి ఆయన ఉన్నంత కాలం, ఆయన తర్వాతలో కూడా నా కుటుంబ సభ్యులందరూ కూడా కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా ఉత్సాహంగా చేస్తున్నందుకు, అందులో భాగమైనందుకు నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకప్పుడు నరసరావుపేటలో మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మన ఆడబిడ్డలు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలన్నా, మనం గౌరవంగా బయట నిలబడాలన్నా కూడా అనేక ఇబ్బందులు. చివరికి రోడ్డు మీద వెళ్తా ఉన్నా, మనల్ని ఎగతాళి చేస్తూ ఉన్నా, వ్యాపారాలను ఇబ్బంది పెడతా ఉన్నా, అవహేళనగా మాట్లాడుతూ ఉన్నా, దానికి సమాధానంగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఇక్కడ మన కులానికే కాదు, పార్టీ పరంగా వెనకబడిన వర్గాల వారందరికీ ఎవరైతే అండగా నిలబడరని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచించి కోడెల గారే దానికి సరైన సమాధానం అని చెప్పి రాజకీయాల్లోకి తీసుకురావటం, అన్నగారు పెట్టుకున్న నమ్మకాన్ని బ్రతికున్నంత కాలం నెరవేర్చిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. ఆ రోజు ఎప్పటికీ గుర్తు, చాలా మంది ద్వారా వినటం, నా కళ్ళతో చూడటం. బయటికి వెళ్ళినప్పుడు కులం పేరు చెప్పుకోవాలన్నా, ఫలానా కులానికి మనం చెందిన వాళ్ళమని చెప్పి తిరగాలన్నా కూడా భయపడే రోజుల్లో గర్వంగా ఈరోజు ఇంతమంది ఆనందంగా కార్తీక మాసంలో కుటుంబ సభ్యులతో మనం ఒక దగ్గరికి రాగలిగామంటే దానికి కోడెల శివప్రసాదరావు గారు వేసిన పునాదే కారణం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఆ రోజు ఆయన ఉద్దేశం వెనకబడిన గ్రామాల్లో ఆర్థికంగా చదువుకోవడానికి ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులందరూ ఒక దగ్గరికి రావాలి, వాళ్ళకి మన కమిటీ సభ్యులు కులంలో ఆర్థికంగా ఎవరైతే ముందున్నారో వాళ్ళందరం తలా చేయి వేసి వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ఈ బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారికి అండగా పెద్దయ్య గారు, ఈరోజు కమిటీ సభ్యులు అందరూ ముందుకు వచ్చి ఈరోజు మీరు చూస్తున్న భవనాలన్నిటికీ కూడా ఎక్కడెక్కడో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా కోడెల గారి మీద నమ్మకంతో, మన కులం మీద అభిమానంతో, ముఖ్యంగా పేద విద్యార్థులందరూ చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనం చూస్తున్న ఈ కమ్మ వసతి గృహం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఎక్కడైతే అవమానపడ్డామో, ఎక్కడైతే మనం కష్టాలు పడ్డామో ఈరోజు అక్కడ గర్వంగా గౌరవంగా మనం తిరగలుగుతున్నామంటే దానికి మనందరం కలిసి తీసుకున్న ఒక నిర్ణయం, దానికి ముందుండి నడిపించిన కోడెల శివప్రసాదరావు గారు కారణం అని చెప్పడానికి నిజంగా నేను గర్వపడతా ఉన్నాను. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి రావటం, అందరం కష్ట సుఖాల్లో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలి, గడిచిన కాలంలో మన పడ్డ కష్టాలను గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. పెద్దలు నాసరయ్య గారు చెప్పినట్లు కోడెల శివప్రసాదరావు గారి కళ, అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయం, అన్నిటికీ మించి నరసరావుపేట ప్రాంతంలో మనం ఏమైతే ఇబ్బందులు పడ్డామో వాటన్నిటి నుంచి కూడా బయటపడి ఈరోజు సంఘంలో బయట గౌరవంగా తిరగలగడానికి కారణం ఆయన వేసిన పునాది. వాటి ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆయన ఏ ఆలోచనలో అయితే ఇక్కడ విద్యార్థులు చదువుకోవాలి, విద్యార్థులు జీవితంలో స్థిరపడాలి, విద్యార్థులు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇంత విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక వ్యాపార దృక్పథంలో కాకుండా నాసరయ్య గారికి నేను ఇందులో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వాడిగా
ఈ కష్టాన్ని నా కళ్ళతో చూసిన వాడిగా, కులంలో మన వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ప్రత్యక్షంగా పరోక్షంగా నా దృష్టికి వచ్చిన దాని మీద నేను చెప్పే సలహా ఏంటంటే, ఇప్పటికి కూడా చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ చాలా మంది గ్రామాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. చదువుకున్న తర్వాతలా జీవితంలో ఏ విధంగా స్థిరపడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళు కుటుంబాన్ని పోషించాలో తెలియక చాలా మంది సతమవుతూ ఉన్నారు. వారందరికీ ఈ ప్రదేశంలో మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ కానీ లేదా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి సరైన తోడ్పాటును అందించే విధంగా కమిటీ సభ్యులందరూ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ వ్యాపార దృక్పథంగా చూడరాదు, ఇది 10 మందికి ఉపయోగపడాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చదువుకోవడానికి, జీవితంలో స్థిరపడడానికి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి అండగా నిలబడాలని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారి కళని, కోడెల గారి ఆశయాన్ని కమిటీ సభ్యులు ముందుకు తీసుకువెళ్తారనే ఒక నమ్మకంతో మీ అందరికీ ఏ సహకారం, ఏ సహాయం ఎప్పుడు కావాలన్నా కోడెల బిడ్డగా, మీలో ఒకటిగా మీకు ఎప్పటికీ అండగా నిలబడని చెప్పి మరొకసారి మాటిస్తూ, సమాజంలో చివరిగా నేను కోరుకునేది ఒక్కటే, మనందరం కలిసి ఉండాలి, అందరికీ అండగా నిలబడాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఇది నాకు వచ్చిన కష్టం నాకు కాకుండా మనకు వచ్చిన కష్టంగా అందరూ భావించి ప్రతి ఒక్కరికి తోడ్పాటును అందించాలి. ఆ కార్యక్రమంలో భాగంగా ఏ అవసరం ఎప్పుడు వచ్చినా సరే నేను మీకు అండగా నిలబడతానని చెప్పి మరొకసారి మాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం గత కొన్ని సంవత్సరాలుగా కోడెల గారి కళను నెరవేరుస్తున్న కమిటీ సభ్యులకి, విచ్చేసిన అక్కా బిడ్డలకి, నా అన్న తమ్ములకి అందరికీ మరొకసారి పేరు పేరున కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ కోడెల గారు, జోహార్ ఎన్టీఆర్ గారు, జోహార్ కోడెల గారు. డాక్టర్ శివరామకృష్ణ గారిని సన్మానించవలసిందిగా రావెల సత్యనారాయణ గారిని, మైనేడి శ్రీనివాసరావు గారిని కోరుచున్నాను. సార్, మీరు అనుకున్నట్లే ఇక్కడ ఎటువంటి వ్యాపార లావాదేవీలు ఏం జరగట్లేదు కాదు, అది అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రస్తుత ఒక హాస్టల్ నడుస్తూ ఉంది. అది కాకతీయ విద్యా ట్రస్ట్ హైదరాబాద్ వారి నిర్వహణలో. ఇక్కడ మన కమ్మ వాళ్ళల్లో బీద మగపిల్లలు ఎవరైతే ఉన్నారో అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ఏ జిల్లా మొత్తం ఉచితమే. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పైసా ఖర్చు పెట్టలేదండి. మనం వాళ్ళకి ఏ రెంటు ఆశించకుండా, మనం కూడా ఏం తీసుకునేది లేదు మన సంఘం తరఫున, వాళ్ళకి ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చాము. అక్కడ లాస్ట్ ఇయర్ అయితే ఒక 30 మంది ఉన్నారు, ఈ సంవత్సరం 80 మంది అయ్యారు. వీళ్ళందరినీ కూడా మన జడ్పీ హై స్కూల్ శంకరభారతపురంకు పంపిస్తూ ఉన్నారు. అందరూ చక్కగా ఇప్పుడు అక్కడ ప్రతి స్టాల్ దగ్గర కూడా 2-3 పిల్లలు ఉన్నారండి వాలంటీర్స్గా. అందరి క్రమశిక్షణతో పాటు చదువు కూడా ఇక్కడ నేర్పుతా ఉన్నారు. అట్లానే ఇంకా మీరు చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది గత సంవత్సరం ఒకసారి చర్చకు వచ్చింది. లయోలా కాలేజ్ ఫాస్టర్ గారిని కూడా ఇక్కడ పిలిచాము, ఫాదర్ గారిని. ఆయన కూడా చూసి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అది కూడా మరి త్వరలో కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తాం సార్. ఇప్పుడు మన డాక్టర్ కోడెల శివరామకృష్ణ గారిని రావెల సత్యనారాయణ గారు, మైనేడి శ్రీనివాసరావు గారు సన్మానిస్తూ ఉన్నారు.